గైస్ ఐపీఎల్ హిస్టరీలోనే మరో భారీ ట్రేడ్కి రంగం సిద్ధమవుతుందా? హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ని వదిలేస్తున్నాడా? ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం ఐపీఎల్లో అన్ని జట్లు ఎక్కువగా కోరుకుంటున్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఒకప్పుడు గుజరాత్ టైటాన్స్ను వదిలి ముంబై ఇండియన్స్కి చేరిన హార్దిక్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రాన్స్ఫర్లలో ఒకటి చేశాడు. ఇప్పుడు మరోసారి అతని ట్రేడింగ్ గురించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రిపోర్ట్ల ప్రకారం ఈ సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్ జట్టులోని కొంతమంది సీనియర్ ప్లేయర్లతో వాళ్ళ ప్రవర్తనతో అసంతృప్తిగా ఉన్నాడని, అయితే ఆ ప్లేయర్లు ఎవరనేది అధికారికంగా ఎక్కడ కూడా వెల్లడించలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ హార్దిక్ ముంబైని వదిలితే ఏ జట్టులోకి వెళ్తాడు? ప్రస్తుతం రేసులో 3 జట్ల పేర్లు ప్రముఖంగా వినిపించడం జరుగుతుంది. ఇందులో మొదటిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న టీం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్. హార్దిక్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. రిపోర్ట్ల ప్రకారం హార్దిక్ ని తీసుకోవడానికి ట్రేడ్గా స్టార్ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ని ముంబైకి ఇవ్వడానికి రాజస్థాన్ రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముంబైకి ఇది మంచి డీల్ కావచ్చు, ఎందుకంటే రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎస్ఎస్వి ముంబై ఓపెనర్గా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. రాజస్థాన్ ఆల్రెడీ రియాన్ పరాగ్ను తమ ఫ్యూచర్ కెప్టెన్గా చూస్తుంది కాబట్టి అలాంటప్పుడు హార్దిక్ రాజస్థాన్ రాయల్స్కి వెళ్తే కెప్టెన్సీ దక్కే అవకాశం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న మరో టీం ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్. హార్దిక్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఒకవేళ ట్రేడ్ కనుక జరిగితే కేకేఆర్కి ఒకేసారి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒక కొత్త కెప్టెన్, ఇండియన్ స్టార్ ఆల్రౌండర్, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్, 4 ఓవర్ల గల సత్తా ఉన్న బౌలర్, అలాగే అద్భుతమైన ఫీల్డర్ దొరుకుతాడు. అంటే ఒక్క ప్లేయర్తో వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోతాయి. దీనికి ట్రేడ్గా ముంబై ఇండియన్స్ కెమెరన్ గ్రీన్ కానీ, రఘువంశీ కానీ, లేకపోతే హర్షిత్ రాణాలో ఎవరినో ఒకరిని కోరుతున్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ మూడో టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. కొంతకాలంగా హార్దిక్ చెన్నైకి వెళ్తారనే అవకాశం ఉందన్న వార్తలు బాగా రావడం జరుగుతుంది. ఇక ట్రేడ్లో శివం దుబే కానీ, ఖలీల్ అహ్మద్ కానీ పేర్లు గట్టిగా వినిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా కెప్టెన్సీ సమస్య వస్తుంది. చెన్నై ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ను తమ ఫ్యూచర్ కెప్టెన్గా ఫిక్స్ చేసింది కాబట్టి హార్దిక్కి ఇక్కడ కూడా ఆ లీడర్షిప్ అనేది, క్యాప్టెన్సీ అనేది దక్కే అవకాశం అయితే చెన్నై సూపర్ కింగ్స్లో కూడా కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు. ఇక మరి 3 జట్లలో హార్దిక్ ఏది బెస్ట్ ఆప్షన్? ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తుంటే కోల్కతా నైట్ రైడర్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అతనికి కెప్టెన్సీ వచ్చే అవకాశం ఉంది, అలాగే టీంకి కూడా అతను ఎంతో ప్లస్ అవుతాడు. అయితే ఇవన్నీ ఇప్పటివరకు కేవలం రిపోర్ట్లు మరియు సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. దీనిపై ఎలాంటి ఆఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. మరి మీరేమంటారు? హార్దిక్ పాండ్యా నిజంగానే ముంబై ఇండియన్స్కి వదిలి వెళ్తే, ఒకవేళ ఏ జట్టులోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.